హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ దద్దోజనం. దద్దోజనం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బియ్యం కుక్కర్లో పోసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు కడగాలి. కడిగిన బియ్యంలో ఒక కప్పు బియ్యంకి 2 కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు అన్నంని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని అన్నంని గరిటెతో మెత్తగా స్మాష్ చేసి అన్నంలో ఒక కప్పు పాలు, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. దద్దోజనంలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తరువాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ సాయి మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఒక స్పూన్ అల్లం తరుగు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి వేగిన తరువాత 10 జీడిపప్పులు, పావు స్పూన్ మిరియాల పొడి, 2 రెమ్మల కరివేపాకు, పావు స్పూన్ ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని దద్దోజనంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పోపు దద్దోజనంలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది. నేను చేసిన ఈ దద్దోజనం ఒకరికి సరిపోతుంది. దద్దోజనం ఇంకా ఎక్కువ మందికి తయారు చేసుకోవాలి అనుకుంటే చూపించిన కొలతల ప్రకారం డబల్ చేసుకొని దద్దోజనం చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. దద్దోజనం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.